నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మళ్ళీ నిరుద్యోగుల యొక్క సమస్యలు, నిరుద్యోగుల ధర్నాలు, రాస్తారోకులతో తెలంగాణ రాష్ట్రం దద్దరిల్లిపోతుంది. నిన్న మొన్న కూడా ఒక అబ్బాయి కూడా ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ దీక్ష చేయడం జరిగింది. మొన్న ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసిర్రు, అంతకుముందు ప్రజాభవన్కి వెళ్ళిర్రు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర అయితే రోజుకొక నిరుద్యోగ సంఘమా లేదంటే నిరుద్యోగులు యాస్పిరెంట్స్ మరి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అన్న మరి మాకు సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు కూడా పరిష్కరించండి అని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన కొద్దిమంది అభ్యర్థులు మనకు ఫోన్ చేసిర్రు. మరి వాళ్ళ సమస్య ఏంది, ఎందుకోసం వచ్చిర్రు అంటే ఎందుకోసం మళ్ళీ బాధపడుతున్నారు అనే విషయాలు అన్నీ తెలుసుకుందాం. మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఓయూ లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఇదే ఓయూ లైబ్రరీ కూడా మనం తొడగొట్టి కేసీఆర్ ఒక్కొక్క కేసు కాదు 100 కేసులు పెట్టుకో, ఒకటి ఎక్కువైనా సరే తక్కువ కాకుండా చూసుకో అని చెప్పేసి కేసీఆర్ మీద తొడగొట్టిన ప్రాంతంలో ఉన్నాం. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ నిరుద్యోగులు మరి కేసీఆర్ను గద్దె దించి, నియంతను నిరుద్యోగులు గద్దె దించి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన యుద్ధ వీరులతో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ, ఉస్మాన్ యూనివర్సిటీ, భారతరత్న అని ఉంది. ఇక్కడ ఉన్నారు అంతా నిరుద్యోగులు. తమ్ముళ్ళు అందరు నమస్తే. చెప్పండి, ఫోన్ చేసిర్రు అన్న మా సమస్యలు ఉందంటారు. ప్రజాపాలన వచ్చింది, ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంకా నాలాంటి వాడికి ఫోన్ చేసి బాధపడుతున్నారు? అసలు ఏంది ప్రాబ్లం? మీ పేరు, మీ సమస్య ఏంది? అన్న, నా పేరు భరత్ అన్న. నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంపీడీ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ప్రజాపాలన కాదన్న, ఇది మన దగాపాలన. ఏది ఉంటే మమ్మల్ని ప్రజాపాలన అని చెప్పేసి అని మమ్మల్ని మబ్బబెట్టి మన మొత్తం మన నిరుద్యోగులను అందరినీ ఏకం చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం కోసము మన ఇవాళ ఆ గవర్నమెంట్ ఫామ్ కావాలంటే మా పాత్ర కూడా చాలా ఉందన్న. మేమంతా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాదంతా. మాకు డిఎస్సిలో మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాకు చెప్పినట్టు 1674 పోస్టులు మాకు ఇవ్వలేదన్న. మేము ఆ ఉన్న సమస్య మాకు. అసలు మీ పోస్ట్ ఏంది, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు సార్? ఇప్పుడు మేము ప్రిపేర్ అయ్యేది ఫిజికల్ ఎడ్యుకేషన్, మన పీటీ ఇంకా మన పీడీ, ఈ మా స్కూల్ అసిస్టెంట్ ప్లస్ మన టీజీటీ, ఈ మా రెండుకి ప్రిపేర్ అవుతున్నాం అన్న. అయితే దాంట్లో మాకు మొత్తం పోస్టులు అన్నీ కలిపి ముందు మన కేసీఆర్ ప్రభుత్వము 164 పోస్టులు వేస్తే అప్పుడు మన ఎగ్జామ్ అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 1674 పోస్టులు ఉన్నాయి. మేము ప్రతి స్కూల్లో హై స్కూల్లో మన పీటీ అవసరం అని చెప్పేసి అని అప్పుడు కాంగ్రెస్ అభయ మేనిఫెస్టోలో వాళ్ళే చెప్పారు అన్న. అలాగే మన మోడర్న్ స్కూల్లో కూడా 198 పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి, మేము అన్నీ ఫిల్ చేస్తామని చెప్పేసి అని అప్పుడే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ మేము మెగా డిఎస్సీ వేసామని కూడా చెప్పేసి అది మెగా డిఎస్సీ ఏం లేదన్న. మాకు కేవలం మాకు 164 నుంచి 184 పోస్టులు మాత్రమే వేసింది. అంటే దాంతో కలిపి ఒక 20 పోస్టులు కలిపి మాత్రమే వేసింది. ఇప్పుడు మేము ఇది నోటిఫికేషన్, మన రీనోటిఫికేషన్ రాకముందుకు మేము March 2 మా డేట్ రోజు మేము మా సీఎం ఇంటికి వెళ్ళినామన్నా. అయితే అక్కడ మేము ఒక ఇద్దరం ఇంట్లోకి లోపలికి వెళ్తే అక్కడ ఉన్న పిఏ అనే మన జైపాల్ రెడ్డి అనే అతను మమ్మల్ని మా సీఎం రేవంత్ రెడ్డి కానీ మాకు కలనీయకపోయినా అది మాకు అక్కడ ఇబ్బంది అయిపోయింది. అలాగే ఇంకోటి ఏమని అంటున్నారంటే ఆ ఉన్న పిఏ, సార్ మీరు ఎందుకు వచ్చారు, మీరు ఇక్కడికి మన ఇది సమస్య ఏందని అడిగితే, సార్ మాది ఇట్లా మన పీటీ ఉంది సార్ అని చెప్పేసి అంటే వానే మన సీఎం కన్నా ముందే మన పిఏ ఏమంటున్నాడు, ఇది మన సమస్య మీది కాదు, ఇది మా గవర్నమెంట్ది కాదు, ఇది మన పేట సంఘం అధ్యక్షులు చూసుకుంటున్నారు, ఇది ఉపాధ్యాయ సంఘాలు, అది వాళ్ళకేం సంబంధం ఉంది, అది మాకు అంత తెలియదు అన్న. ఒకప్పుడు మా రేవంత్ రెడ్డి మా సార్ కూడా మన మా జాతీయ అధ్యక్షుడు, మన ముందుగా చూసుకుంటే మన హైదరాబాద్ హెచ్యూలో కూడా అతను వెళ్ళి మన ఫుట్బాల్ ఆడిండు. మరి ఇంత మన క్రీడా స్ఫూర్తి ఉన్న కూడా మమ్మల్ని ఎందుకు ఇంత ఎంకకు పంచుతుంటో మాకు అర్థమవుతలేదు అన్న. అలాగే మనం చూసుకుంటే ఆంధ్రాలో కూడా మన డిఎస్ వేసాడన్న. కేవలం మన వ్యాయామ విద్యలోనే మన 1691 మన పోస్టులు వేసిండు. దాంట్లో మన పీడీ పోస్టులే మన 1472 మన పీడీ పోస్టులు వేసిండు. మన పీటీ పోస్టులు 311. అంటే మనం చూసుకుంటే అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక్క డిస్టిక్ పోస్ట్ కూడా మొత్తం మన రాష్ట్రం అంతా లేదన్న. ఇక్కడ అక్కడ మన కర్నూలులో 200 స్కూల్ పీడీలు పడితే ఇక్కడ మొత్తం మన స్కూల్ పీడీ ఇంకా మన స్కూల్ టీచింగ్ కలిపితే మన 174 పోస్టులు మాత్రమే. ఇప్పుడు మేము దాదాపుగా మన డిఎస్సీ లేక 7 సంవత్సరాలు అవుతుందన్న. 2010 పడితే ఇంతవరకు లేదు. మేము ఇలాగే అనుకుంటే ఇంకొక 4 నెలలు అనుకుంటే మాకు ఉన్నాయి, మా వయసు అయిపోతుంది. కానీ ఇంటికాడ ఇప్పుడు మా మీద ఆధారపడి అమ్మ నాన్న కూడా ఉన్నాడు అన్న. ఏ రాష్ట్రం అన్న? నాది నిజామాబాద్ డిస్టిక్ అన్న. నాది నాది లోకల్ అన్న, నిజామాబాద్ లోకల్ అన్నది. అవునన్న, మన జూనియర్ నేషనల్ ఆడినా నేను అలా అన్న.
మంచి బ్యాక్గ్రౌండ్. అవునా, మేము ఇక్కడ ఉన్న అందరం ఇక్కడ అందరి మా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మా ప్రతి ఒక్కరు ఏదో ఒక గేమ్లో మా నేషనల్స్ ఆడిన వాళ్ళే ఉన్నారు. మేము ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో కూడా మన ఆర్ట్స్ కాలేజ్ ఎదురుతో కూడా మా మార్చి 4వ తేదీ నాడు కూడా మేము అమర నిరాహార దీక్ష చేస్తే కూడా అక్కడ దాకా మమ్మల్ని వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మాకు ఇక్కడ కాల్ వచ్చి మమ్మల్ని ఆపిచ్చిరు, కానీ మాకు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదన్న. ఏదైనా ఎగ్జామ్కి ముందు ఒక 1 month ముందు షెడ్యూల్ ఇస్తారు, కానీ ఇంతవరకు మాకు షెడ్యూల్ రిలీజ్ చేసింది లేదు. అంటే దీని అర్థం పోస్ట్ పోన్ చేస్తారా లేకపోతే మాకు పోస్టులు పెంచుతారా ఏంది అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం అన్న. దీన్ని బట్టి మీరు అక్కడ చేరాలని మేము కోరుతున్నాం అన్న. రైట్. ఎలక్షన్లో అప్పుడు ఏ పార్టీ కొట్టేసారు మీరు? అన్న మేము అందరం కాంగ్రెస్ కేసినామా అన్న. మేమే బయట క్యాంపెయినింగ్కి వికారాబాదు, మహబూబ్ నగర్, అంతేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి ఉన్న మన డిస్ట్రిక్ట్ కొడంగల్ కూడా అక్కడ మేము వెళ్ళి చేసినామన్న. అయినా మాకు ఇప్పుడు మమ్మల్ని ఎవరు గుర్తించలేదు నోట్లకు మీకు అన్న. మేమేం తీసుకోలేదు అన్న. మేము ఎందుకంటే అన్న మేము ఎందుకు చేసామంటే మా జీవితాలు బాగుపడతాయి, కాంగ్రెస్ వస్తే మెగా డిఎస్ చేస్తే మేము అందరం వెళ్ళిపోతాము అనే ఒకటే ఒక ఉద్దేశం కొద్దీ మేము ఇలా అన్ని చేసాం. కానీ ఇది ప్రజాపాలన కాదు, మన దగాపాలన, మన మెగా డిఎస్ కాదు, దగా డిఎస్సి అన్న ఇది. ఓకే ఓకే. మొత్తానికైతే నిరుత్సాహంగా ఉన్నారు. ఇంకా వేరే అభ్యర్థులు కూడా ఉన్నారు. మీరు అంతా కూడా పీఈటీ అభ్యర్థులేనా? ఒకటే. మరి మీరు ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదు మొన్న ఇందిరా పార్క్ కాడ కానీ మిగతా దగ్గరలో కూడా? అంటే మీకు మీడియా కవరేజ్ ఇవ్వట్లేదా? మీరే కొంత. నా పేరు వెంకటేష్ యాదవ్, జక్కుల. నేను బీపీఎడ్ జిల్లా సూర్యాపేట జిల్లా నాది. నేను గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జీసీపీ టాప్ కాలేజ్లో బీపీడీ చేశాను. నాది 20 ర్యాంకు. ఇక్కడ నాది 15 ర్యాంక్, ఎంపీఎడ్ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు ఏదైతే పీఈటీ వ్యాయామ నిరుద్యోగులు చెప్పే సమస్య ఉందో ఈ సమస్య ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే తెలంగాణలో మొత్తం 5,000 నుంచి 5,500 మధ్యలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కానీ 1,700 స్కూల్లో పీఈటీ లేరు. అంటే ఎట్లా అసలు ప్రమోట్ అయ్యే లేరు. ఒక మ్యాథ్స్ టీచర్ ఎలా ఉంటాడో, ఒక తెలుగు టీచర్ ఎలా ఉంటాడో, ఒక పీఈటీ అనేవాడు 1650 స్కూల్లో లేడు. అది ప్రభుత్వానికి కూడా తెలుసు కూడా ప్రభుత్వం ఎప్పుడైతే పాత నోటిఫికేషన్ని కొట్టేసి కొత్త నోటిఫికేషన్ వేస్తున్నప్పుడు అదేదో కొద్దిగా మెరుగులు దిద్దినట్టు ఒక 20-30 పోస్టులు కలిపి వేసింది. ఇక్కడ నిరుద్యోగులందరూ ఎలా ఉందంటే జోదంలానే ఉంది. నిజంగా జోదం. ఎందుకంటే మొత్తం 12,000 అప్లికేషన్లు, పోస్టులు 160. ఇప్పుడు మీరు అప్లికేషన్ డేటా కూడా వచ్చింది. 12,000 అప్లికేషన్లు వస్తే పోస్టులు వచ్చే లోపు 165. నారాయణపేటలో 1 పోస్టు, సూర్యాపేటలో 1 పోస్టు. ఇలా చూసుకుంటే ఇంచుమించుగా 33 జిల్లాల్లో కేవలం 1 నుంచి 5 పోస్టులు ఉన్న జిల్లాలు 20. అది కూడా ఉర్దూ మీడియం పోస్టులు వేసింది, కన్నడ మీడియం పోస్టులుగానే వేసింది. కన్నడ మీడియం చదివిన ఫిజికల్ డైరెక్టర్లు ఉంటారా? అంటే నేను సోకాల్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఎవరికి అనాలిసిస్ లేదా నేను అడుగుతున్నా. అంటే కన్నడ మీడియంలో ఫిజికల్ డైరెక్టర్ ఎలా ఉంటాడు? ఇక్కడ తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఈ బాబు లేదా ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వంటే మీరు కన్నడ మీడియంలో హిందీ మీడియంలో వేస్తున్నారు. ఇదేమన్నా పాతకాలపు రోజులు? అంటే వీళ్ళకి ఎవరికి కూడా అనాలిసిస్ చేస్తున్నారా లేదా, లేదంటే వాళ్ళ దగ్గరికి సమస్య వెళ్తుందా లేదా? ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీలు, జూనియర్ లెక్చరర్ కాలేజీలు ఉన్నాయి కదా, జేఎల్పీడీలు, మొత్తం 308 పోస్టులు ఉంటాయి. గత ప్రభుత్వం 128 పోస్టులకు జీవో ఇచ్చింది. అయితే దాంట్లో ఏం చేసిందంటే డబల్ పీజీని యాడ్ చేసింది. డబల్ పీజీ అంటే ఏంటి? ఇక్కడ మేమంతా కూడా బీపీడీ 2 years, ఎంపీడీ 2 years చేసి వస్తాం. కానీ ప్రభుత్వం ఏం చేసింది? బీపీడీ ఎంపీడీతో పాటు ఇంకా 2 years ఎక్స్ట్రా పీజీ పెట్టింది. ఇది ఎన్సీఆర్టీ రూల్స్కి విరుద్ధం. ఇది కోర్టుకి వెళ్తే కోర్టు కూడా టీఎస్పీఎస్సీని తిట్టింది. మేము ఒక లాయర్ కావాలంటే ఎంఏ ఎల్ఎల్బీ చదువుతాం లేదా BA LLB చదువుతాం, మీదేదో ఎంఏ ఎకనామిక్స్ వేరే పీజీ చదవం కదా. వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటర్స్ వాళ్ళకి ఎందుకు ఎక్స్ట్రా పీజీ ఆ నోటిఫికేషన్ కొట్టిస్తే ఆ నోటిఫికేషన్ ఇప్పటివరకు మళ్ళీ రీనోటిఫికేషన్ వేయలేదు ప్రభుత్వం. ఇంకా ఆ నోటిఫికేషన్ అలానే ఉండిపోయింది. ఇలా చూసుకుంటూ పోతే ప్రభుత్వం ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీవ్రంగా చిన్నచూపు చూస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటక, కేరళ, తమిళనాడు స్టేట్లలో డిఫరెంట్ స్పోర్ట్స్ పాలసీ ఉంది. వాళ్ళకి ప్రత్యేకమైన స్పోర్ట్స్ పాలసీ ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్గా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో మాత్రం అటువంటిది ఏం లేదు. కేవలం 166 పోస్టులు వేయడం వల్ల నిజంగా మేమందరం జోదం అన్నట్టే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క పోస్టుకి 100 మంది 200 మంది జరిగితే సగటు విద్యార్థులు బయటపడితే అది ప్రభుత్వ ఉద్యోగం అంటారులే, కానీ 100 మందికి ఒక ఉద్యోగం బయటపడితే అది ప్రభుత్వ ఉద్యోగం అంటారు నా ఆలోచన. అది జోదం అయినట్టే ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరవాలి. చాలామంది గత ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి గల కారణం నిరుద్యోగులని అందరికీ తెలుసు. ఇంకా ప్రభుత్వం ఇలాంటి నిర్లక్ష్య వైఖరి బయటకు వస్తే బాగుంటుంది. మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే ఏవైతే 1600 పోస్టులు ఖాళీలు ఉన్నాయో తక్షణమే 1600 పోస్టులు 1600 పోస్టులు ఇప్పుడు 120 పోస్టులు 1600 పోస్టులు వేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 1600 పోస్టులు వేస్తే సాల్వ్ అవుతుంది. 800 వేసి అనుకో, తర్వాత 800 నింపుతుంటే పర్లేదు. 50% వేసినా పర్లేదు. 50% వేసినా అంటే మనం అడుగుతున్నా. చాలా మంది 1600 పోస్టులు అని ఏమని మేము అడగలేదు. నువ్వు మేనిఫెస్టోలో నువ్వే ఏమన్నారు? మేనిఫెస్టోలో ఏమన్నారు? ప్రతి హై స్కూల్ లోపల పీటీని నియమిస్తామని చెప్పేసి నువ్వే మెన్షన్ చేసినావు. 1674 పోస్టులు ఈ డేట్ వరకు అని చెప్పారా? 1
రానియరు ఇప్పుడు వచ్చిన డిఎస్సిలోనే నేను కలిపి మీకు జాబ్లు వేస్తున్నా, ప్రతి ఒక్క స్కూల్ లోపల పీఈటీ ఉండాలని చెప్పేసి మీరే మెన్షన్ చేశారు, కానీ మీరే దాన్ని పాటిస్తలేరు. కాబట్టి 1600 పోస్టులను నియమించాలి. మేము అడిగేది అప్పర్ ప్రైమరీ స్కూల్ కాదు, కేవలం హై స్కూల్ లోపల మాత్రమే. హై స్కూల్ అట్లనే ఉన్నాయి, అవన్నీ అట్లనే ఉన్నాయి. అవన్నీ వేస్తే 3-4 వేల పోస్టులు అవుతాయి. అవన్నీ వేస్తే మాకు నిరుద్యోగం అనేదే ఉండదు. అన్ని అడగాలి మరి. ఇప్పుడు మా నారాయణపేట డిస్టిక్ ఒకటే పోస్ట్ ఉంది, ఆ ఒక్క పోస్టుకు 300 విద్యార్థులు అప్లై చేసుకున్నాము అంటే ఒక్క పోస్టుకు 299 మంది వేస్ట్ కాదు, ఒక్కరికే జాబ్ వస్తుంది. వాని కోసం మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవాలన్నా? ఒక 20-30 పోస్టులు వేస్తే సంబంధన బాగుపడతారు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నారాయణపేట అంటే కొడంగల్ దగ్గరనే, కొడంగల్ దగ్గరనే, మా ఉమ్మడి జిల్లానే. సీఎం రేవంత్ రెడ్డి సార్ మా జిల్లానే, కానీ మా డిస్టిక్ ఒక్క పోస్ట్ వేసిండు. ఎంతవరకు న్యాయం? అయితే సమాజంలో సమానత్వంకు వేదిక ఏదైనా ఉందంటే అది క్రీడా స్థలం మాత్రమే. కులం, రంగు, మతం, వర్ణం ఇలాంటివి ఏవి గుర్తించకుండా అక్కడ అందరినీ ఒకే విధంగా చూస్తుంది. అలాంటి క్రీడా స్థలాలే ఇప్పుడు మన తెలంగాణ లోపల కానీ దేశం లోపల కానీ కరువైపోయినాయి. నేను ఒకటే కోరుతా ఉన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు వచ్చే 2024 ఒలింపిక్స్ లోపల ఎక్కడ ప్యారిస్లో నిర్వహిస్తున్నారు, తర్వాత 28లో లాస్ ఏంజల్స్, 32లో బ్రిస్బేన్ ఆస్ట్రేలియా నిర్వహిస్తున్నారు. 36 లోపల నిర్వహించే ఒలింపిక్స్ని భారతదేశం సొంతం చేసుకోవాలనుకుంటుంది, అంటే నియమించాలని చూస్తుంది, ఇక్కడ జరపాలని చూస్తుంది. అలాంటిది నీకు పీటీలే లేరు, నీకు మట్టిలో మాణిక్యాలు కరువు అవుతున్నారు, నీకు ఫస్ట్ క్రీడాకాడే దొరుకుతలేడు, నీకు ఎక్కడి నుంచి వస్తాయి మెడల్స్? 140 కోట్ల మంది ఉన్న జనాల్లో ఓన్లీ 7 మెడల్స్ 8 మెడల్స్ ఏం లాభం? అక్కడ ఉన్న 50 కోట్ల మంది 20 కోట్ల మంది 100 మెడల్స్ తీసుకుపోతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా ఉన్నా, స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎంపీడీ విద్యార్థులు మేమందరం కోరుతా ఉన్నాము. రాష్ట్రం లోపల ఈ డిఎస్సి లోపలనే మాకు 1674 పోస్టులు వేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి నేను కోరుతా ఉన్నాను. ఏం పేరు నీ పేరు? నా పేరు బీరప్ప. సప్పర్లు కొట్టాలి కదా, అంత మంచిగా అడిగిన. నువ్వు మాట్లాడతావా? చెప్పు, ఎట్లా మరి ఆయన అడిగింది న్యాయమైన డిమాండ్ అయినా? 1600 పోస్టులు అడుగుతా ఉన్నాడు. చాలా న్యాయమైన డిమాండ్ అయినా ఆయన ఎంపీడీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అనాలైసిస్ ఉంది దానిపైన అందరిపైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శివాజీ, నేను 10 నేషనల్స్ ఆడాను. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్లొమా చేశాను రెస్లింగ్లో, బీపీడీ కాకతీయాలో చేశాను, ఇప్పుడు ఎంపీడీ ఇక్కడ చేసిన ఓయూ ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. యాక్చువల్లీ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది నమ్మకం, మాకు నమ్మకం ఉండే మా పీడీ పోస్టులు పీటీ పోస్టులు అన్నీ నింపుతారని ఒక నమ్మకం ఉండే. ఇలా ఉందంటే ఇలాది నమ్మకం అనేది చేసే పనుల్లో ఉండగాని చేసే మాటల్లో కాదు. ఇలాది మాటల్లో నమ్మకం ఉంది, చేసే పనుల్లో నమ్మకం లేదు. సో అక్కడే నమ్మకం కోల్పోయారు. నమ్మకం ఎప్పుడు వస్తుంది? చేసే పనుల్లో కనిపించాలి, మాటల్లో కాదు. రాజకీయ నాయకులు అందరూ అట్లనే మాట్లాడతారు కదా, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు, రేవంత్ అన్న అలా కాదు, చేసే పనుల్లో ఉంటుందని మేము అనుకున్నాము. కానీ తీరా చూస్తే అదే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనే వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ గ్రూప్ అది స్పోర్ట్స్ కోటా కూడా సరిగా ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. జియో నెంబర్ 44లో యాక్చువల్లీ 2% రిజర్వేషన్ ఉంది స్పోర్ట్స్ కోటాకు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35% మార్కులు రాస్తే క్వాలిఫై, గ్రూప్ 4లో కానీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఓపెన్ కేటగిరీకి 40 మార్క్స్ వస్తేనే 40% మార్క్స్ వస్తేనే క్వాలిఫికేషన్. ఈ స్పోర్ట్స్ కోటా కూడా 40% మార్క్ రావాలంట. మరి స్పోర్ట్స్ కోటా ఇస్తున్నట్ట ఇయ్యనట్ట? ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా 40% మార్కులు వస్తేనే ఆయన క్వాలిఫై. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా కూడా ఒక రిజర్వేషన్ కదా, ఏడవరకు ఇస్తుంది, ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒక ఓపెన్ కేటగిరీకి ఎంత ఇస్తున్నారు మీరు? 40% వస్తే ఆయనకు స్పోర్ట్స్ అంటే ఆయనకు ఏమవుతుంది? క్వాలిఫికేషన్ అవుతాడు ఓపెన్ కేటగిరీ అయినా. ఇప్పుడు 40% స్పోర్ట్స్ కోటా వాళ్ళకి రావాలని పెట్టారు. అలాంటప్పుడు స్పోర్ట్స్ కోటా వాళ్ళకి రిజర్వ్ ఇస్తున్నట్ట ఇయ్యనట్ట? మీరు చెప్తున్నట్టు జనరల్లోనే పోయినట్టు. మరి ఇక్కడ స్పోర్ట్స్ కోటా ఇస్తున్నామని చెప్పుకోవడం ఎక్కడ? ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి కోచెస్ నోటిఫికేషన్ లేదు, గత 40 సంవత్సరాల నుంచి పీడీ పోస్టులు లేవు. యాక్చువల్లీ గవర్నమెంట్కు అక్కడ బ్యూరోక్రసీలో ఎవరైతే పీటీకి డిఫరెన్స్ లేదు. మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు పీటీ అంటే ఏంది? పీటీ ఎవరికి అంటారు? ఇప్పుడు మా ప్రొఫెసర్లను కూడా పీటీ అంటారు. ప్రొఫెసర్లు పీటీయా? ప్రొఫెసర్స్ పీటీయా? అంటే చాలా మందికి తెలియదు. చెప్పు ఒకసారి. పీటీ ఎవరు? యూజీడీ డిప్లొమా చేసిన వాళ్ళు పీటీ అవుతారు. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి టీచర్ లెవెల్ వాళ్ళు. పీడీ ఏంది? బీపీడీ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వాళ్ళది ఈక్వల్ టు బీఈడి. ఎంఈడి ఎంపీడీ చేసిన వాళ్ళందరూ జేఏలు డిఏలు రాసుకోవచ్చు నెట్ సెట్ అయిన తర్వాత. వాళ్ళు ప్రొఫెసర్స్. ఏం తెలియదు. డిగ్రీ వాళ్ళు కూడా పీటీ సార్ అంటారు. ఎక్కడ పీటీ సార్? సెన్స్ లేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా పీటీ సార్ అంటే పీటీ ఎవరిని అనాలా, పీడీ ఎవరిని అనాలా, పీడీ సార్ ప్రొఫెసర్ ఎవరిని అనాలా, ఈ విషయాలు తెలియదు. ప్రతి ఒక్కరిని పట్టుకొని పీటీ అంటారు.
అంటే చాలా మంది తెలియకనే అంటారు. పోస్టులు ఒకసారి పోస్టులు ఇవ్వన్నా ఇక్కడ ఏం లేదు, అసెంబ్లీలో చూసి మాట్లాడతారు, మనం ఇక్కడ చూసి మాట్లాడాల్సిన ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో 1690 పోస్టులు పీడీ ప్రకటించారు వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ లెవెల్ పోస్టులు. అవి 134 పోస్టులు పీటీ ప్రకటించారు. మన దగ్గర కేవలం 184 పోస్టులు ప్రకటించారు. ఓన్లీ 184 కేవలం తెలంగాణలో. ఇంత దారుణం ఉంది. మరి మీకు రోషం పౌరుషం ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ తీసుకొచ్చాం కదా. రోషం పౌరుషం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చాం. ఇది రోషం పౌరుషం ఉందని వాళ్ళని ఓడగొట్టి ఇలా తీసుకొచ్చాం. కానీ వీళ్ళు నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. రెచ్చిపోయిన వాళ్ళు మరి వీళ్ళకి ఎందుకు అంత అవకాశం? వీళ్ళు నిర్బంధం చేస్తున్నారు కదా. మమ్మల్ని ఎత్తుకొని మొన్న ధర్నా చేశాడు గోపి, మా మిత్రుడు, ఈయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇప్పుడు చదువుకోవాల్సిన టైం ఇది. చదువుకోవాల్సిన టైంలో ఎత్తుకొని పోయి జైల్లో కూర్చోబెడితే ఏం చేయాలి ఆయన? ఈ ప్రభుత్వం మిమ్మల్ని జైల్లో పెడుతుందా? ఈయన పెట్టలేదు నిన్న స్టేషన్లో తీసుకుని అదే జైల్లో పెడతారు. ఇలా స్టేషన్లో పెడతారు, రేపు జైల్లో పెడతారు. మళ్ళీ ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు మీరు? విషయం చెప్తారులే, కాదు కానీ అలా మాట్లాడాల్సిన ఉంటారు. కాంగ్రెస్ నేను కాంగ్రెస్ అభిమాని. నేను బస్ యాత్ర చేశాను. ఎవరో చేసారు బస్ యాత్ర? అందరూ చేసినాం మేము పట్టుకొని సపరేట్ గా. మీరు ఏ జిల్లా అన్నారు? మాది కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లాలో మా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వచ్చింది. ఎవరికి వాళ్ళు వచ్చింది? మా వాళ్ళనే వచ్చింది. ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి ఏం చెప్పారు? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు ఒకసారి మాట కూడా మాట్లాడతారు నిరుద్యోగుల ప్రభుత్వం. భిక్షనే నాకు ముఖ్యమంత్రి అని చెప్పిండు కదా. ఇప్పుడు ఎక్కడైంది మరి మీరు ముఖ్యమంత్రి జాబ్ ఇచ్చిరే నాకు. మీరు కనీసం అడుగుతుంది పీఈటీ జాబ్. పీటీ కాదు, అన్నీ మళ్ళీ మీరే తప్పు చేస్తున్నారు. పీటీ, పీడీ, ప్రొఫెసర్, ఇవి తేడా తెలుసుకోవాలి. అది చెప్తున్నా కదా. ఇప్పుడు పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పీడీ ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఫిజికల్ డైరెక్టర్ అంటే పీడీ కాదు, పీడీ ఫిజికల్ డైరెక్టర్. తర్వాత ప్రొఫెసర్, అది మొత్తం యూజీసీ లెవెల్. ఇక ప్రొఫెసర్ కూడా ఏమంటారు మరి? ప్రొఫెసర్ అంటారు. ఇక ప్రొఫెసర్ ఏమంటారు? బ్రాకెట్ లో ఫిజికల్ ఏం లేదు, ప్రొఫెసర్ అంతే. ఇప్పుడు క్లియర్ గా ఉండాలి కదా. క్లియర్ ఉంది, ప్రొఫెసర్ అంటారు. ఇప్పుడు మ్యాథ్స్ ప్రొఫెసర్ అంటారు, ఫిజిక్స్ ప్రొఫెసర్, అట్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ అంటారు. ఇంకేముంది అక్కడ? ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్. కానీ వాళ్ళని పట్టుకొని పీటీ అంటే సైన్స్ ప్రొఫెసర్, సోషల్ ఇట్లా ఉంటది కదా. యాక్చువల్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఈ యూట్యూబ్ ద్వారా అందరికి తెలియాలన్నా. యాక్చువల్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కొటారి కమిషన్ పెట్టినప్పుడే కొటారి ఏమంటాడంటే ద ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడో ఆగిపోదు. ఫిజికల్గా ఫిట్ ఉంటాడు, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడు, ఎమోషనల్గా వెల్ బ్యాలెన్స్ ఉంటాడు, సోషల్గా వెల్ అడ్జస్టెడ్గా ఉండి స్పిరిచువల్గా ఎన్రిచ్గా ఉంటాడు. అందుకే కొటారి ఏమని చెప్తాడంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మూమెంట్ ఎడ్యుకేషన్. 4 తరగతి గోడల మధ్య దేశ భవిష్యత్తు ఎలా నిర్మాణం అవుతుందో అదే 4 తరగతి గోడల మధ్య నుంచి విద్యార్థి బయటకు వస్తే ఒక అద్భుతమైన పరిపూర్ణవంతమైన విద్యార్థి బయటకు వస్తాడని కొటారి చెప్పిండు. అందుకే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్కడో కాదు, తల్లి గర్భంలోనే మూమెంట్ నుంచి ప్రారంభమైంది. అందుకే ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివే మేమందరం కూడా వీఆర్ నాట్ డీలింగ్ ద స్పోర్ట్స్. మేమంతా స్పోర్ట్స్ డీల్ చేయం. ఎనాటమీ, ఫిజియాలజీ, కిన్షాలజీ, సైకాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, బయోమెకానిక్స్, హెల్త్ ఎడ్యుకేషన్, ఫుడ్ న్యూట్రిషన్, వీఆర్ ఓవరాల్ డీల్ ద 16 సబ్జెక్ట్స్. యూజీసీ నెట్ ఉంటుంది. యూజీసీ నెట్ నార్మల్ సబ్జెక్ట్స్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ, ఎకనామిక్స్, వీటి అన్నిటికంటే కూడా కట్ ఆఫ్ మాదే ఎక్కువ. ఇండియాలో కట్ ఆఫ్ మాదే ఎక్కువ. మాకు 185, 190 వచ్చినా జేఆర్ఎఫ్ రాదు. వెరీ 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 అడ్వాన్స్డ్ ఇన్ ఫారెన్ కంట్రీస్. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫారెన్ కంట్రీలు వెరీ అడ్వాన్స్డ్. ఇక్కడ ఎందుకు వెనకబడి ఉందంటే మన వాళ్ళకి ఆటలు అవసరం లేదు, మన వాళ్ళకి గంజాయి తాగి ఎంజాయ్ చేయాలనే టైప్లో నడుస్తున్నారు మన వాళ్ళు. సీరియస్గా నడుస్తుంది ఇప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంతకుముందు జాతీయ ఫుట్బాల్ అధ్యక్షుడు. ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి జాతీయ ఫుట్బాల్ అధ్యక్షుడు. ఆయనతో ఉన్న కోర్ ఎలిమెంట్స్ ఎవరైతే ఆయనతో పనిచేసే సోకాల్డ్ ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిండు, హాకీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇప్పుడు ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూనియన్స్ ఉన్నారే వాళ్ళంతా క్లోజ్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ యూనియన్ ప్రెసిడెంట్స్, వాళ్ళందరికీ మంచి రిలేషన్షిప్ ఉంది. ఆయనకి విషయం తెలుసని మేము అనుకున్నాం. కానీ ఫుట్బాల్ కూడా ఆడుతుంది కదా హైదరాబాద్. అవును యాక్చువల్లీ ఉంది. బల్మూర్ వెంకట్ ను కూడా పెట్టుకొని వాళ్ళందరికీ తెలుసు. కానీ మేము అడిగేది ఏంటంటే న్యాయమైన డిమాండ్. కోదండరామ్ కలవాలి, తారనకల్ ఉంటాడు. ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి తెలుసు, రియాజ్ సార్కి తెలుసు, అశోక్ సార్కి తెలుసు. ఎవరైతే సోకాల్డ్ ప్రభుత్వ నిరుద్యోగుల కోసం పోరాడే వాళ్ళు గతంలో ఉద్యమాలలో పాల్గొన్నారు ఎవరో వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఇప్పటిదాకా పీఈటీకి పీడీకి ఎలా వేరియేషన్ తెలియదో ఇప్పటికి అదే నడుస్తుంది. నేను ఏమంటున్నా అంటే బేస్ ఆఫ్
డిసిప్లిన్ కదా మేము లేకపోతే స్కూల్ నడవదు కదా, మేము టైం సెన్స్ లేకపోతే విద్యార్థి క్రమశిక్షణ రాదు కదా. మరి ఎందుకు సిబిఎస్ఈ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్ అంత సక్సెస్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. వాళ్ళ డిసిప్లిన్ బాగుంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ సెన్స్ బాగుంటుంది, వాళ్ళ పక్కలతో పోల్చుకుంటే ఎందుకు బాగుంటారు, వాళ్ళ సైన్స్ సెన్స్ బాగుంటుంది, ప్రతిదీ కూడా వాళ్ళు సైంటిఫిక్గా ఉంటారు, వాళ్ళ టైం సెన్స్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో మీరు తల్లిదండ్రులందరూ పొలాలకు పోయే వాళ్ళు ఉంటారు, పిల్లలు 9 గంటల వరకు ఇంట్లోనే ఉంటారు. ఒక పీఈటీ లేకుండా స్కూల్కి 10 గంటలకు వస్తే టీచర్ ఆగలడా? వాళ్ళు ఆధారబాధలో ఉంటారు. క్లాస్ టీచర్ క్లాస్కి వెళ్ళిపోతారు. ఒక పీఈటీ ఖచ్చితంగా టైం సెన్స్, వాళ్ళకి స్కూల్ డ్రెస్సింగ్ ఉందా, నీట్నెస్ ఉందా, శానిటేషన్ ఉందా అనేది ఎవరు చూడాలి? ఒక రెస్పాన్సిబిలిటీ టీచర్ ఉంటే చూస్తాడు. అది ఎవరి వల్ల అవుతుంది? ఒక పీఈటీని నియమించినప్పుడే సాధ్యమైంది. మేము అదే కదా అడిగేది. ఇది దేనికి కారణం అయింది? ఫ్యూచర్లో ఒక ఆరోగ్యవంతమైన విద్యార్థి తెలంగాణలో తయారవుతాడు, ఒక మంచి పౌరుడు తయారవుతాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అడుగుతున్నాం. ఇందులో స్వార్థమే లేదు. 1600 పోస్టులు ఉంటే 160 పోస్టులు ఎట్లా వేస్తావు? ఒక్క పోస్టుకి 250 అప్లికేషన్లు అంటే అది జోదమేగా. ఇంత పేదోళ్ళంతా డబ్బులు ఖర్చు చేసుకొని ఇన్ని ఇన్స్టిట్యూట్లో పోతే అది జోదమే అవుతుంది కదా. విద్య అంటే ఏంది? పంచేది కదా. ఇది పంచేదిలా లేదు, ఇది అప్పులు తెచ్చుకొని వాళ్ళంతా ఇంకా వెనకబడేలా ఉంది. అందుకే ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇది చాలా న్యాయమైన డిమాండ్. ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రభుత్వం ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి. ఇది నాకు తెలిసి నేను మాట్లాడడం మీడియా దగ్గర 100సారో అయి ఉంటుంది, ఏదో 100సారో అయి ఉంటుంది. కానీ అంటే మేము తక్కువ లేకపోతే మేము ఇచ్చే ఛానల్ అది ఎక్స్పోజ్ చేయట్లేదు. ఇప్పుడైనా మీరు దాన్ని ఎక్స్పోజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి. మొన్న రీసెంట్లీ గురుకులాలో జరిగినాయి కదా పోస్టులు, 279 పోస్టులు ఏమో ఇచ్చారు. అందులో కూడా ఎలాంటి స్పోర్ట్స్ కోటా పెట్టలేదు. ఇప్పుడు కొందరికి వచ్చిన జాబుల్లో ఆటలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆటలు నేర్చుకుంటున్నారు జాబ్ వచ్చిన తర్వాత. ఈ విషయం గమనించాలి స్పోర్ట్స్ గురుకుల బోర్డు వాళ్ళు. తర్వాత ఏం చేస్తారంటే గురుకుల వాళ్ళు తర్వాత ఇంటర్ సొసైటీ గేమ్స్ పెడతారు. 40 రోజులకు ఒక ఎన్ఐఎస్ కోచ్ని పిలుస్తారు. ఎన్ఐఎస్ అనేది ఈ స్పోర్ట్స్లో డిప్లొమా లాంటిది. అందులో కోచెస్ కోసం చేస్తారు. వాళ్ళని పిలిచి ఒక 40 రోజులు ట్రైనింగ్ ఇప్పిస్తారు. అదే ఇంటర్ సొసైటీ ఆడిపిస్తారు. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ కోట ఒక మార్క్ కూడా యాడ్ చేయలేదు. సీనియర్ నేషనల్ కానీ జూనియర్ నేషనల్ కానీ ఎవ్వరికి మాడ యాడ్ చేయలేదు. ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. మనలో ఏమంటారు అంటే ఒలింపిక్స్లో మెడల్స్ రావాలంటారు. ఎక్కడ వస్తే ఒలింపిక్స్లో మెడల్? మన క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే చాలు. క్రికెట్ ఒకటే తెలిసే కాదు కదా, ఒలింపిక్స్లో మెడల్ ఎందుకు అవసరం మనకు? క్రికెట్ గెలిస్తే కాదు కదా. నిన్న క్రికెట్ ఓడిపోతుంది, వేరే మ్యాచ్లు కూడా చూస్తున్నారు. ఇలా మన ఇండియా పోదా అని. క్రికెటే కావాలి మనకు. మనం దేశం పేరు భారత్ కాదు, క్రికెట్ మార్చుకుందాము. క్రికెట్కి వస్తే చాలు, ఇక వేరేదేం అవసరం లేదు. మళ్ళీ ఎవరు కూడా ఒలింపిక్స్ గురించి మాట్లాడొద్దు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఇదండి శివాజీ మాట్లాడుతుంది. ఇంకా మీరు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది న్యాయమేనా? మరి ఆయన ఏమంటుండు సీఎం రేవంత్ రెడ్డి అయితే, మరి అక్కడ లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయి, మేము ఏం చేయలేకపోతున్నాం అంటుండు. దాని ద్వారా మరి మీకు సరైన పోస్టులు ఇవ్వలేకపోతుండేమో. మీరు ఏమంటారు? మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? లేదన్న, మేము రేవంత్ రెడ్డికి ఇప్పుడు 4-5 సార్లు వెళ్ళాం. మేము అక్కడ వెళ్తే మా పేరేం పేరు? ఏ గోపి, కామారెడ్డి డిస్టిక్. ఇక్కడ ఫిజికల్ మాస్టర్ చేస్తున్నాం, ఎంపీడీ. ఓకేనా, సీఎం దగ్గర 4-5 సార్లు వెళ్ళాము ఇప్పటిదాకా. వెళ్తే మాకు అసలు లోన్కి అలో చేశారు, పిఏ అలో అయిపోయింది, అంత అయిపోయింది. తీరా చూస్తే మీ సమస్య ఏంటంటే పీఈటీ అనగానే లేదమ్మా మీ వేరే అథారిటీ ఉన్నారు, వేరే సంఘం వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి అక్కడ నుంచి మాకు గేట్ అవుట్ చేస్తారు అంతే. చాలా సార్ 4 సార్లు అట్లనే చేసారు. ఇప్పుడు ఒకసారి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇక్కడే చేసాము మేము ప్రోగ్రామ్, పెద్ద ప్రోగ్రామ్ చేసాము. అది కూడా మాకు యూజ్ లేదు అసలుకి. ఎందుకంటే 1600 పీటీ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి తెలంగాణలో. రేవంత్ రెడ్డి వింటుండు, రేవంత్ రెడ్డి ముందటే ఉండడం కొని చెప్పు. అదే రేవంత్ రెడ్డి గారు అని చెప్పండి. పోస్టులు ఉన్నాయి ప్రతి, మీరు కాంగ్రెస్ లో మెయిన్ పోస్టులు చెప్పారు. మీరు ప్రతి హై స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పెడతా అన్నారు. మీరు ప్రతి హై స్కూల్లో పెడతా అన్నారు, పీటీ పెట్టలేరు. ఇప్పుడు ఓన్లీ 184 పోస్టులు చూపించారు మీరు. ఒక్కొక్క డిస్టిక్ 1-2 184 పోస్టులు 164 ఉంటే 20 పోస్టులు పెంచేసారు అంతే. ఒక డిస్టిక్ 1-2 ఉన్నాయన్న. మేము 4-5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాము. ఎట్లా చేస్తాం? ఎలా చేయాలి మేము? మరి మీరు 6 నెలలు అవుతుంది, మీరు ఏం మరి స్పందన లేదు కదా. 3 నెలలు అవుతుంది, నోటిఫికేషన్ వచ్చి ఎన్ని రోజులే? 3 నెలలు అవుతుందన్న. అనేక కార్యక్రమాలు చేసినాం, రీనోటిఫికేషన్ ముందే చేసినాం మేము, అయినా వేయలేదు. ఇప్పుడు హై స్కూల్లో పిల్లలు డ్రగ్స్ అన్ని అలవాటు అవుతారు. ఎందుకు అలవాటు? సిగరెట్లు అన్ని అలవాటు, బీర్లు అన్ని అలవాటు. ఎందుకు అవుతుంది? ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేడు, సరే అని చెప్పేటోళ్ళు అవగాహన లేదు, వాళ్ళకు లేదు. అందుకోసము మన ఫిజికల్ ఎడ్యుకేషన్, మన స్పోర్ట్స్, మన ఇండియాకు మెడల్స్ రాకపోవడం కారణం ఇదే. ఎందుకంటే చిన్న జపాన్ దేశాలు 100 మెడల్స్ కొడుతున్నాయి ఒలింపిక్స్ లో. ఎందుకు కొడుతున్నాయి? వాళ్ళ దగ్గర నుంచి హై స్కూల్ నుంచే
మెయింటైన్ దగ్గర చేస్తారు 140 కోట్ల జనాభా. జనాభా జపాన్ ఉంది. జనాభా ఎంత? జనాభా అని చెప్పి జస్ట్ 20 కోట్లు లేదు. ఆయన వాళ్ళు 50-60 మెడల్స్ వస్తాయి ఒలింపిక్స్ లో. మనకు తీరా కొడితే ఒకటి ఆ పోస్ట్ ఒకటి కొడితే వాళ్ళ దగ్గర పోయి ఫోటోలు కలర్ ఎక్కడ దిగితే అక్కడ తిరుగుతారు. మనకు ఒలింపిక్స్ లో కాదు, తినడంలో వచ్చేటట్టుంది, పొట్టలు పెంచడంలో వచ్చేటట్టుంది. ఈ దేశ రాష్ట్ర 50 లక్షలు ఈ వీళ్ళ గవర్నమెంట్ల నిర్వాహకం వల్ల అది చిన్న చిన్న జపాన్ దేశాలు డబల్ కొడుతున్నాయి అంటే ఒలింపిక్స్. అయినా మన దేశం ఏం చెప్తావు? యాక్చువల్లీ ప్రభుత్వాలకి పాలసీలు దేని మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది అంటే లిక్కర్ పాలసీలు ఎట్లా తెద్దాం, లిక్కర్ పాలసీ లేకపోతే ఇంకా ఏదన్నా కొత్త పేర్లు తీసుకొస్తారా, ఇలాంటి పాలసీల కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ ప్రభుత్వం అందుకే అమర్త్య సేన్ ఏమంటాడంటే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలంటే ఏ అమెరికా ఆర్థిక వ్యవస్థనో చైనా వ్యవస్థ చదవద్దు, కేరళలో ఉన్న ఆర్థిక వ్యవస్థను చూడండి చాలు అంటాడు. ఎందుకంటే ద పీపుల్ వర్ ఇంటలెక్చువల్. నేను అదే అంటున్నా, తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే సో కాల్డ్ బ్యూరోక్రాట్స్ ఉన్నారో మీరందరూ విదేశాల్లో ఉన్నటువంటి నమూనాలు చదవద్దు. తమిళనాడు, కేరళ లాంటి స్టేట్లలో మా క్రీడా పాలసీని ఒకసారి అబ్జర్వ్ చేయండి. హర్యానాలో ఒకసారి పాలసీ చేయండి, మణిపూర్లో ఒకసారి పాలసీని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ పాలసీ ఎలా ఉంటుందంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఎప్పుడైతే ప్రైమరీ స్కూల్లో స్టూడెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో అప్పర్ ప్రైమరీ స్కూలు +2 వరకు కూడా ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్గా తనకున్న స్కిల్ని తనకున్న ఏదైతే ఎబిలిటీస్ ఉన్నాయో ప్యూర్గా డెవలప్ చేసుకొని బయటపడిపోతాడు. ఈ సౌత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ సౌత్ పీపుల్ కేవలం తమిళనాడు, కేరళ వాళ్ళే. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పుడు డబ్బున్న వాళ్ళు మాత్రమే క్రీడల్లో ఉంటారు. కేవలం వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయి, ఇప్పుడు సింధు ఎలా ప్లేయర్ అయింది, వాళ్ళ నాన్న రోజు కారులో తీసుకొని పోయి గోపి అకాడమీలో ట్రైన్ చేస్తే అయింది. అదే సింధు పబ్లిక్ దగ్గర వచ్చి ట్రైన్ చేయలే కదా, గ్రౌండ్లో ట్రైన్ చేయలే కదా. మన నిజామాబాద్ అమ్మాయి బాక్సింగ్ మెడలో వచ్చింది, వాళ్ళ కోచ్ రోజు ఇన్స్టిట్యూట్కి తీసుకొని పోయి వచ్చింది. నేను అనేది ఏంటంటే ఎవరైతే దిగువ మధ్యతరగతి మట్టిలో మాణిక్యాలురో వాళ్ళంతాని వెలుగులోకి తీయాలంటే ఒక పీఈటీ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఒక టీచర్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేయగలడు, ఒక టీచర్కి మాత్రమే సాధ్యం అది. కోచ్ దాన్ని డెవలప్ చేయగలడు. టాలెంట్ ఐడెంటిఫై చేసే టీచర్ లేనన్నాళ్ళు ఇంకా నైపుణ్యం ఉన్న పిల్లలు అలాగే మరుగున పడిపోతారు, ఇంకా బలహీన పడిపోతారు. అందుకే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా నేను, 1600 స్కూళ్ళు ఏదైతే ఉన్నాయో ప్రతి స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని పెట్టండి. అవకాశం ఉంటే ఒక కోచ్ను కూడా పక్కన పెట్టండి. ఇంకా స్పోర్ట్స్ని డెవలప్ చేయండి, క్రమశిక్షణలో ముందుకు తీసుకొని పోండి. కానీ ఇంకా అనారోగ్య తెలంగాణని చేయొద్దు, ఇంకా బలహీనపడ్డ తెలంగాణ చేయొద్దు. మా రిక్వెస్ట్ ఒకటే, ఈ డిఎస్సిలోనే 1600 పోస్టులని తక్షణమే స్పెషల్ డిఎస్సిగా ప్రకటించి 1600 పీఈటీ నోటిఫికేషన్ వేయాల్సిందిగా కోరుతున్నా. రైట్. ఇంకెవరు మాట్లాడతారు? ఇంకా ఫైనల్గా ఎవరన్నా మాట్లాడతారా? నువ్వు మాట్లాడతావు, ఫైనల్ టచ్ ఇస్తావా? అయితే ఇందాక అన్న చెప్పిండు వెంకటేష్ అన్న, ఏదో పిచ్చి పిచ్చి పాలసీస్ కాకుండా అయితే మనము గ్రీక్ కంట్రీని చూసుకోవచ్చు. జీవితంలో అత్యున్నత శిఖరానికి ఎదగడానికి వ్యాయామ విద్యను ఎంచుకొని పై స్థాయికి ఎదిగిన వారు గ్రీకులు. అలాంటిది ఇప్పుడు మన భారతదేశం లోపల గ్రాస్ రూట్ లెవెల్ అంటే కింద నుంచే మనం బేస్మెంట్ కరెక్ట్ చేయాలి. బేస్మెంట్ కరెక్ట్ చేస్తే ఒలింపిక్స్లో మెడల్ రావడం అనేది అతి సులభం అవుతుంది. అలాగే నేను ఒకటే కోరుతా ఉన్నా, సరి అయిన విద్యను సరి అయిన ఉపాధ్యాయుని దగ్గర నేర్చుకోవాలి. ఆ ఉపాధ్యాయుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అని చెప్పేసి నేను నమ్ముతా. ఎందుకంటే ఇప్పుడు 100 గొర్రెలలో ఏ గొర్రెకు జ్వరం వచ్చింది, దేనికి సర్ది అయిందని చెప్పేసి ఒక యజమాని చూస్తాడు. అట్లానే ప్రతి స్కూల్ లోపల ఒక పీఈటీ చూడంగానే అరే నువ్వు డ్రెస్ వేసుకురాలేదు, అరే నువ్వు ఏదో సిక్ అయినట్టున్నావు అని చెప్పేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి అలాంటి పీఈటీలు నియమించడానికి మీకు ఎందుకు అభ్యంతరం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మేము అడిగేది న్యాయమైన డిమాండ్. మేము ఏదో లేని పోస్ట్ను క్రియేట్ చేసి పెట్టమని మేము అడగట్లేదు. ఆల్రెడీ 1674 పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నాయో దాన్ని ఫిల్ చేయండి, ఈ డిఎస్లోనే ఫిల్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అలాగే అసలు దీని మీద స్పష్టతని ఇచ్చిరా సరే, మేము ఇప్పుడు ఎమర్జెన్సీలో వేసినాము, మళ్ళీ ఒక 2-3 నెలలు 5-6 నెలలు వేస్తాం. మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాము, మీకు స్పష్టత కాదు, మీ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టండి, సీఎం పెట్టాలి. అసలు మిమ్మల్ని గెలిచిన తర్వాత పిలవలేదు అసలు మమ్మల్ని. మేము అసలు ఇంటి దాకా వెళ్ళినాం అధ్యక్షుడు లాంటిది ఏమైనా ఉన్నదా? మేము ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా మేము పోరాడుతున్నాం. ఎందుకంటే మేము రాజకీయ పార్టీల సంఘాలు కాదు, మేము విద్యార్థులం, నిరుద్యోగులం. మా హక్కు, మా యొక్క ఏమంటారు జెన్యూన్ హక్కు ఇది మాది. కాబట్టి మా పోస్టులను ఖచ్చితంగా ఫిలప్ చేయాలి, ఈ డిఎస్సిలోనే ఫిలప్ చేయాలని చెప్పేసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా. యాక్చువల్లీ నేను స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిని అన్న. భారతదేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణలో ఉంది, అది కూడా ఓయూలో ఉంది. అయితే ఈ ఎజెండాతోనే ఒక లెటర్తో ముఖ్యమంత్రి ఇంటికి నేనే వెళ్ళిన లోనకి వెళ్ళిన క్రమంలోనే వారి పిఏ అయినటువంటి జైపాల్ రెడ్డి గారు లోనకి వెళ్ళిన తర్వాత ఈ సమస్యని పేట
అధ్యక్షుడైనటువంటి సురేందర్ రెడ్డి అందులో ఒక మెంబరు, ఆయన డీల్ చేస్తారని చెప్పిండు. ఆయన ఎవరంటే డిస్టిక్ ఇంతకుముందు మన హాకీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి రిలివెంట్గా ఉంటాడు. అయితే మా పోస్టులన్నీ కూడా వాళ్ళ ప్రమోషన్కి వాడుకోవాలనుకున్నారు అన్న. అయితే అప్గ్రేడేషన్కి ఈ పోస్టులను వాడుకోవాలనుకున్నారు. ఎవరైతే ఈ పేట అధ్యక్షులు ఉన్నారు వాళ్ళకు కూడా మేము చెప్పాం, మా పోస్టు క్రియేట్ అయ్యే పోస్ట్ కాదు కదా, ఆల్రెడీ ఖాళీ ఏర్పడుతుంది. అయితే నేను సెక్రటరీ కూడా వెళ్ళడం జరిగింది. సెక్రటరీలో ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మేడం ఉంది కదా, ఆమెను అడిగితే మేడం ఏమంటుందంటే మీ పోస్టులకి ఫినాన్షియల్ జీవో లేదు, వాటికి ఆర్థిక శాఖ ఆమోదం ఉంటే వేయగలమంటే, అవును మేడం ఇప్పుడు 1600 పాఠశాలలో ప్రతి ఒక్క మ్యాథ్స్ టీచర్ ఉండు, ఇంగ్లీష్ టీచర్ ఉండు, మాకెందుకు పోస్ట్ చేయట్లేదు, మీరు క్రియేట్ చేయొచ్చు కదా, ప్రతి ఒక్క 100 మందికి ఒక పీఈటీ ఉండాలని ఎడ్యుకేషన్ పాలిటీ చెప్తుంది కదా, 300 మంది ఉన్న విద్యార్థులకు ఎందుకు మీరు పీఈటీ వేయట్లేదు, ఇది సరైనది కాదు కదా మేడం అంటే, అది నన్ను కాదమ్మా మీరు ప్రభుత్వాన్ని అడుక్కున్నాను మేము అనేది. అందుకే ప్రభుత్వం తరపున మేము విద్యార్థులను అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, ఇది ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్. ఏదైతే 1600 పోస్టులు ఉన్నాయో ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సీలని మెగా డిఎస్సీగా చేసి నింపాలని కోరుకుంటున్నాం. రైట్, ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారే వింటున్నారు అనుకోండి, ఏం చెప్తే ఏం మార్పులు చేసుకోమంటారు ప్రభుత్వాన్ని? సీఎం సార్ గారు, మేము యాక్చువల్లీ ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే, మాకు 1600 పీఈటీ అండ్ పీడీ పోస్టులు ఇవి మా ఈ ఉన్న డిఎస్సిలో ఇప్పుడు తక్షణమే అందులో వచ్చేటట్టు చేయాలని మేము ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు మైపాలన్నతోటి మా డిపార్ట్మెంట్ అందరూ ఉస్మానియా యూనివర్సిటీలో మేము మాట్లాడుతున్నాము. ప్రధాన మా డిమాండ్ ఏంటంటే పీటీ పోస్టులు అండ్ పీడీ పోస్టులు ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అన్ని దగ్గర 1600 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, అన్ని పోస్టులు నింపాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం సీఎం గారికి. ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి దాంట్లో కూడా స్పోర్ట్స్ కోటా ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. కావాలంటే మీరు అనలైసిస్ చేయండి. మీరు ఓపెన్ కేటగిరీకి 40% మార్కులు పెట్టారు, స్పోర్ట్స్ కోటా వాళ్ళకు కూడా 40% మార్కులు పెట్టారు. అంటే మీరు స్పోర్ట్స్ కోటా వాళ్ళకు 40% పెట్టారంటే, అంటే ఓపెన్ కేటగిరీలో కూడా 40% పెట్టారంటే మీరు రిజర్వేషన్ ఇయ్యనట్టే. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 30-35 పెట్టారు. అదేవిధంగా గ్రూప్ 2లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్లో కేవలం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న డిగ్రీ వాళ్ళకి ఇవ్వాలి. బీపీడీ, ఎంపీడీ, నేషనల్స్, ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళకి ఆ పదవి ఇవ్వాలి, ఆ పోస్ట్ ఇవ్వాలి. వాళ్ళే క్వాలిఫై, వేరే వాళ్ళు క్వాలిఫై కాదు. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఆఫీసర్ ఉంటారు, హెల్త్ ఆఫీసర్ మనం ఏమేమి అడుగుతాం, ఎంబీబీఎస్ఓ ఏదో డిగ్రీ అడుగుతాము, వాళ్ళకే ఇస్తాము. ఎందుకంటే దానిపైన అవేర్నెస్ ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఏం చేస్తాడు, డిస్ట్రిక్ట్లో ఎస్జిఎఫ్ గేమ్స్, అసోసియేషన్స్ గేమ్స్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి, డిస్ట్రిక్ట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కానీ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ సంబంధించిన క్రీడా ప్రాంగణాలు కానీ అన్నిటిని సూపర్వైజ్ చేసేదే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్. అలాంటి పోస్ట్ను అందులో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎవరికి ఏబిసిడి తెలియని వాళ్ళకు కూడా, అంటే స్పోర్ట్స్లో ఏబిసిడి తెలియని వాళ్ళు, ఈ స్పోర్ట్స్ అంటే ఏందో తెలియని వాళ్ళకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్టు కేటాయిస్తారు. అప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో స్పోర్ట్స్ ఎట్లా డెవలప్ అవుతుంది అనుకుంటాం మనం. సో మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే పీడీ పోస్టులు తక్షణమే 1600 పోస్టులు నింపాలి. దాంతోపాటు నెక్స్ట్ నోటిఫికేషన్తో సహా గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా స్పోర్ట్స్ కోటా అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ సరిగా అయ్యేటట్టు చూడండి. దాంతోపాటు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్టులు కేవలం స్పోర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంపీడీ, బీపీడీ, నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళకే ఇవ్వాలి. ఇది మా ప్రధాన డిమాండు. థ్యాంక్ యూ. అప్లికేషన్ ఫామ్ కూడా డబ్బులు ఎంత తీసుకుంటారు? అప్లికేషన్ ఫామ్ కి 1000 రూపాయలు. అంతకుముందు ఎంత ఉండే? ముందు 1000 ఉండే అన్న. ఏదో టెట్కు సంబంధించి 200, 400 ఉంటే 1000 చేసిరు. అయితే ఇప్పుడు మేము లాస్ట్ అంటే ఈయన గెలిపిస్తే అది పెంచిండు అన్నట్టు అక్కడ. అని ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ ఒకటే నేను చెప్తా అనుకుంటాను. ఇప్పుడు నేను దీంతో ముగిచ్చేస్తా. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే కేవలము స్కూల్కి వెళ్ళి మన విజిల్ కొట్టి మన పిల్లలకి ఏదో మన చెమట తెచ్చి మనం ఏదో మన మట్టి దూడ్చుడు కాదన్న. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక ఇండియా గెలుస్తుంది. ఇప్పుడు ఇండియాలో సపోజ్ ఒకప్పుడు మన క్రికెట్ చూసుకుంటే 1984 వరల్డ్ కప్ కొడితే ఇంతవరకు కొట్టలే. మన 2011లో ఎందుకు కొట్టింది అంటారు. అయితే ఫారెన్ నుంచి ఉన్న కోచ్లని మన బయట నుంచి వెళ్ళి తెచ్చి మనకు ఒక మన స్పోర్ట్స్ న్యూట్రిషన్ కానీ, ఈ మన స్పోర్ట్స్ అనలిటిక్స్ కానీ, ఈ మన స్పోర్ట్స్ టెక్నాలజీ కానీ, ఇప్పుడు నువ్వు నడుస్తే కూడా ఇప్పుడు మేము నువ్వు ఏ మూమెంట్ చేస్తున్నావు, ఏ మూమెంట్ తప్పు చేస్తున్నావు అని చెప్పేసి అని కూడా చెప్పేటోడు కేవలం మన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ మన చదివినోడే అన్న, బయటోడు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎముక ఏడు ఉంటుంది, ప్రతి ఒక్క కండరం ఏడు ఉంటుంది. అంటే మేము ఒక డాక్టర్ లెక్క. ఇప్పుడు డాక్టర్ నీకు మందు కూస్తాడు కానీ మేము మందు కూర్చాము. మాకు ఇప్పుడు నీకు ఏడా ఇబ్బంది అవుతుంది ఏంది అని చెప్పి మేము మా ప్రివెంటివ్ డాక్టర్ అన్న, వాళ్ళు డైరెక్ట్ మన మెడిసిన్ డాక్టర్ వాళ్ళు. ఇప్పుడు అంతే ఐఏఎస్ ఎట్లానో
ISS అని చెప్పేసి అని పెట్టాలి, ఇండియన్ స్పోర్ట్స్ సర్వీస్ అని కూడా పెట్టాలి. ఎందుకని అంటే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నది. ఇలా మన యూపీఎస్లా కానీ దాంట్లో కానీ సోషల్ ఉంది, సైన్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది, ఆఖరికి MBBSలో చేసిన ఫార్మసిస్ట్ కూడా మన యూపీఎస్లో ఉంది. కానీ అదే మన కేవలం మన స్పోర్ట్స్ ఎందుకు లేదు అంటే మన మణిపూర్లో చూసుకుంటే కూడా మన స్పోర్ట్స్ సైన్స్ అని ఉన్నది. అంటే కేవలం స్పోర్ట్స్ అంటే ఏదో మనం విజులూపిపోయి మనం ఒక నేషనల్ నడిపించడం కాదు. కంప్లీట్ బాడీ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, కంప్లీట్ ఒక మనిషిని ఎట్లా బతికియానో డాక్టర్ ఎట్లా బతికిస్తాడో మేము ఒక క్రీడాకారులను కూడా మేము అట్లా బతికిస్తాం. అయితే ఇంకోటి ఏంటంటే మన సమ్మర్ ఒలింపిక్స్ 1996 నుంచి వెళ్ళి మన ఇప్పుడు రీసెంట్గా జరిగిన 2020 వరకు టోకియో కేవలం 35 మెడల్లే. 140 కోట్ల ఉన్న జనాభా నుంచి 35 మెడల్లే, దానికి మించి ఏం లేదు. ఖేలో ఇండియాలో ఇంతవరకు ఒక మెడల్ లేదు. ఏషియన్ గేమ్స్ కూడా ఏదో పుంజుకొస్తుంది. ఖాళీ మనోళ్ళు తెచ్చిన బ్రాన్స్ కాలు ఒక 7 మెడలకే మనం అంతా మన తొడలు కొట్టుకుంటున్నాము, అది లేదు. అయితే నేనేమంటున్నా ప్రతి రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. మన రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీ ఓన్లీ విద్యకే కాకుండా మన స్పోర్ట్స్ కూడా సపరేట్ ఒక సెంట్రల్ యూనివర్సిటీ రావాలి. మన స్పోర్ట్స్ కూడా మన ఫండ్ రావాలి. మేము కూడా స్పోర్ట్స్ క్రీడాకాలం కేవలం ఏదో మన విజిలూపి చెట్టు కింద కొట్టుడు మన గేట్ దగ్గర నిల్చున్న బాత్రూమ్ల కోసమే కాదన్న. మేము భవిష్యత్తు కోసము మేము ఒక మ్యాథ్స్ టీచర్ అయితే మ్యాథ్స్ టీచర్ కన్నా మేము 100 రేట్లు మేము నయము. మ్యాథ్స్ టీచర్ 4 గోడల మధ్య చెప్పి వెళ్ళిపోతాడు, మేము 400 మందిని కూడా కంట్రోల్ చేస్తాం. మేము ఒక పీటీ సార్ వస్తుందంటే స్కూల్ కూడా దద్దరిల్తుంది. అదే మ్యాథ్స్ రాస్తుంది అంటే ఉరుకుతారు అందరు అడిగి వెళ్ళి, ఎందుకంటే మా తలకే తింటాడు భయ అని. మేము ఎంత కొట్టినా దగ్గరికి వచ్చేది మాదే. ఇదే అన్న మన ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే. ఏదో మేము పోస్టుల కోసము మేము పోస్టులు ఉంటేనే మేము బతామని కూడా కాదు. పోస్టులు ఎందుకోసము, మేము ఎందుకు పోస్టుల కోసం అంటే రేపటి భవిష్యత్తు మనం రెడీ చేయడానికి మాకు కావాలని అనుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ వెంకటేష్ భరత్ కదా. ఏంది ఇది పోస్ట్ ఇక మీరు చెప్పారు కదా, నాకు అర్థమైపోయింది, చిన్నగా ఉంది. ఓకే, ఇంకా నువ్వు మాట్లాడతావు. ఎలా చెప్పు. స్పోర్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేవాడు విద్యార్థి యొక్క ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అంటే మెయిన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఏంటన్నా క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ అనేది కేవలం వ్యాయామ ఉపాధ్యాయ నుంచే వస్తుంది. మీరు కూడా చిన్నప్పటి నుంచి చూసుకున్నారు, మేము కూడా చిన్నప్పటి నుంచి మాకు పీఈటీ కానీ ఉన్నాడు అనుకో 5 నిమిషాల ముందే స్కూల్కి వచ్చినాం. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే స్కూల్కి పీఈటీ లేడు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు స్కూల్కి. ఆడ ప్రిన్సిపాల్ పట్టించుకోడు, ఏ స్కూల్ టీచర్ పట్టించుకోడు, ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, మధ్యలో పీరియడ్ ఎగ్గొట్టి పోతాడు. ఇలా అసలు క్రమశిక్షణ అనేది లేకుండా పోయింది. అందులో ఇంకొకటి స్కూళ్ళకే డ్రగ్స్ తెచ్చుకుంటారు, మందులు తెచ్చుకుంటారు, బీరు తాగుతారు. అంటే విద్యార్థి అనేవాడు నాశనం అయిపోతున్నాడు కేవలం వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోవడం వల్ల. ఇదంతా ఒకవేళ ఉపాధ్యాయుడు ఉన్నాడు భయం అనేది ఉంటుంది, ఆ భయం అనేది ఏ స్కూల్లో లేదనమాట ప్రస్తుతానికి. స్పోర్ట్స్లో ఓటమి గెలుపు ఉంటే ఒకవేళ మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఓడిపోతే ఆత్మహత్య చేసుకోకుండా జాగ్రత్త ఉంటుంది. ఇది స్పోర్ట్స్ ఓటమి గెలుపు. ఇది కోటలో, రాజస్థాన్లో కోటలో ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు మెంటల్ టార్చర్తో వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. స్పోర్ట్స్ మీద అవగాహన లేదా వాళ్ళకు. ఇదండి అసలు ఇప్పటిదాకా కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 2 రకాల జాబులు, ఎస్పెషల్గా పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, పీడీ ఫిజికల్ డైరెక్టర్ అట. అంటే ఇట్లా ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే డిగ్రీ లెక్చరరు అని మనకు తెలుసు. అంటే ఆయన పలానా కామర్స్ చెప్తాడని, అకౌంట్స్ చెప్తాడని, లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇట్లా చెప్తారు. కానీ జేఎల్లో డిఎల్లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ రిక్రూట్మెంట్ కూడా ఉంది. అదేవిధంగా హై స్కూల్కే కాదు, ప్రైమరీ స్కూల్లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ అవసరం అని చెప్తా ఉన్నారు. నిజంగా ఇదంతా వింటూ ఉంటే మనకు పూర్వము ఈ మ్యాథ్స్ సైన్స్ కంటే కూడా మనకు నేర్పించేది ఫిజికల్ ఎడ్యుకేషనే నేర్పించేది. దేహదారుఢ్యం అని చెప్పేసి ఛత్రపతి శివాజీని కానీ, రాణి రుద్రమని కానీ, ఝాన్సీ లక్ష్మీబాయిని కానీ ఏ రాజుని తీసుకున్నా మొట్టమొదటిసారిగా ఒక గురువు తీసుకొచ్చి విలువిద్యలని నేర్పించేది. కర్రసాము, కత్తిసాము ఇట్లాంటి వామప్ చేసి, అంటే ఈ భారతదేశంలో ఎస్పెషల్గా దేహదారుఢ్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండే. అది లేకుండా పిల్లగాళ్ళు బయటకు వచ్చేది లేదు. ఈవెన్ వేరే వాళ్ళతో యుద్ధాలు చేయాలన్నా, ఇప్పుడంటే తుపాకులు, బాంబులు వచ్చినాయి, కానీ అప్పుడు యుద్ధ వీరులతోనే ఉంటుండే. గుర్రాల మీద పోవాలన్నా ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అలెగ్జాండర్ లాంటి వాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నాడు. ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నారు. ఈరోజు ఈ దొంగ ప్రభుత్వాలు, ఈ దుర్మార్గులు చేసుట్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ నాశనం చేసి, నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు కేవలం మాకు జాబ్ వస్తుంది, మేము బతుకుతాం అనేదే కాదు. ఇవాళ భారతదేశంలో ఉన్న 70% మంది పేద మధ్యతరగతి వాళ్లకు
దేహ దారుఢ్యం లేకపోవడం వల్ల, ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇవాళ అనేక అనారోగ్యాలకు కారణమవుతారు. మెంటల్గా ఫిజికల్గా. మెంటల్గా ఖరాబ్ అయిపోయి పోరగాన్లు పబ్జీలకు, సెల్ ఫోన్ల గేమ్లకు, ఆన్లైన్ గేమ్లకు అలవాటైపోయి వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఫిజికల్గా ఒక్కొక్కడికి ఊబకాయము, షుగర్లు, బీపీలు 20 ఏళ్ళకే వచ్చి ఎంతోమంది చచ్చిపోతారు. దీని అంతటికి కారణం స్కూళ్ళల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు లేకపోవడమే. తెలంగాణ తెచ్చుకొని ఈ కేసీఆర్ అనేటోడు మంచిగా చేస్తాడని చెప్పి మరి కేసీఆర్ని ఎన్నుకుంటే ఈ రాక్షసుడు ఏ జాబులు నింపకుండా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ 7 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేదట, కేవలం 164 జాబులు వేస్తే ఆ రాక్షసుడు అట్లా చేస్తుండని చెప్పేసి కొన్ని వేలాది మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయిన విద్యార్థులు నల్గొండ నుంచి కావచ్చు, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఏ జిల్లా తీసుకున్నా, కరీంనగర్, కామారెడ్డి, 33 జిల్లాల నుంచి వాళ్ళు ప్రతి ఒక్క అవ్వకు, తల్లికి, తండ్రికి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ కోటేయండి, కాంగ్రెస్ గెలిస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్లో టీచర్ జాబ్లు వస్తాయి, ఇంగ్లీష్లో టీచర్లు వస్తారు, తెలుగులో వస్తారు, మ్యాథ్స్లో వస్తారు, సైన్స్లో వస్తారు, స్కూళ్ళన్నీ కలకలలు ఆడతాయి, బాగుంటుందని చెప్తే ఇలా 6 నెలల నుంచి వీళ్ళకి ఏం లేకుండా ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండని కేసీఆర్ అంటుండు. కానీ వాడు కూడా ఎగిరెగిరేది అన్నిండు, ఈయన కూడా ఎగిరెగిరేది అంటున్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఫ్రీ బస్సు కాదండి, ఫ్రీగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నేను తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఫ్రీ బస్సుకు, ఫ్రీ చీరలకు, ఫ్రీ కరెంటుకు, ఫ్రీ స్కూటీలకు, ఫ్రీ బంగారానికి, ఫ్రీ కళ్యాణ లక్ష్మికి కాదండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ లేకపోతే మీ పిల్లలు బతకరు. మాకు తులం బంగారం పెడితే తులం బంగారం ఉందని చూస్తున్నావు, కానీ లోపట ఒక 10 గ్రాముల హిమోగ్లోబిన్ ఉందా లేదని చెక్ చేసుకునే సోయి లేని తల్లిదండ్రులు ఉన్నారు. తినుడు ఆ శ్రీ చైతన్య నారాయణలో జాయిన్ చేయాలా, ఆ పప్సు, ఎగ్ పప్సు, కర్రీ పప్సు, సాంబారు, ఆలుగడ్డ తినాలి, ఉబ్బాలి. ఆ పోరగన్లకేమో ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదు. కష్టం రాగానే చదువు 18 గంటలు చదువుడు కాదురా, కనీసం 1 గంట సేపు ఎడ్యుకేషన్ ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలంటే టీచర్లు ఉండాలి. వాడు ప్రైవేటోడు ఎట్లాగో వీళ్ళని పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు? వీళ్ళు ఊకే చదువు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటారు. పిల్లలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, కబడ్డీ అంటే ఇష్టం, ఖోఖో అంటే ఇష్టం, క్రికెట్ ఆడిపిస్తారు, ఫుట్బాల్ ఆడిపిస్తారు, వాలీబాల్ ఆడిపిస్తారు, టెన్నిస్ ఆడిపిస్తారు, ఇవన్నీ నేర్పిస్తారు. వీళ్ళేమో మొత్తం లోపట ఉండే గుండె మంచిగా ఉండాలి, లివర్ మంచిగా ఉండాలి, కిడ్నీ మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలని వీళ్ళు చూస్తే వాడు 990 రావాలి, 999 రావాలి, ర్యాంక్ 1 రావాలి, ర్యాంక్ 2 రావాలి. మనిషి చచ్చిపోయిన తర్వాత ర్యాంక్ 1 వస్తేంది, 2 వస్తేందిరా? ఇంత తెలివిలేని సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి వీళ్ళు 1600 జాబులు అడుగుతారు, కానీ ఇంకా లెక్కలు తీస్తే 3000 పైగా వస్తాయట. 3000కు పైగా పోస్టులు ఎన్ని రోజులలో నింపుతారో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుడు కాదు, మిగతా తెలంగాణలో ఉన్న విద్యార్థులంతా ఫుట్బాల్ ఆడాలి. నువ్వు ఒక్కోడివే ఫుట్బాల్ ఆడితే నడుస్తుందా? నువ్వు ఒక్కోడివే వాలీబాల్ ఆడితే నడుస్తుందా? ఇటు బల్మూరు వెంకట్కి వేస్తున్నావు, ఆ బల్మూరు వెంకట్ నీకేస్తున్నాడు. మరి మీరిద్దరు ఆడుకున్నట్టు తెలంగాణలో ఉన్న పేద మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు ఉన్న పేదలు ఫుట్బాల్ ఆడొద్దా, వాలీబాల్ ఆడొద్దా? వాళ్ళు కూడా మరి స్పోర్ట్స్ బట్టలు కొనుక్కోవద్దా, షూస్ కొనుక్కోవద్దా? ప్రతి ఒక్కళ్ళకు స్పోర్ట్స్ బట్టలు ఇవ్వాలి, స్పోర్ట్స్ షూస్ ఇవ్వాలి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ టీచర్లను కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. లేకపోతే తక్షణమే రాజీనామా చేసి ఇళ్ళలో వండుకోండి. ఎందుకయ్యా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవ్వనప్పుడు ఆ ప్రభుత్వాలు ఉంటేంది, ఊడితేంది? ఇవాళ పిల్లలు చచ్చిపోతున్నారు అయ్యా, అనారోగ్యాల కారణమయ్యి. కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు చచ్చిపోతున్నారు, చదువుకునేటోళ్ళకు కూడా బీపీలు, షుగర్లు. కానీ ఏది చదివేటోడికి బీపీ, షుగర్ డౌన్ అవుతుందో తెలియదు, కానీ ఒక స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల హెల్త్ మాత్రం బాగుంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళని ఫాలో కావాలి. అరే అది పెట్టియకుండా ఈ పనికి మాలిన చదువులు ఏందండి? ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ మారాలి. వీళ్ళు ఇంకా ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క ఫిజికల్ టీచర్ అంటారు, కానీ ఒక్కరు కాదు, 2 తక్కువనే, 3 తక్కువనే, 4 తక్కువనే. గోల్డ్ మెడల్కో ఒలింపిక్కో కాదు నేను చెప్పేది. ఈ దేశం బాగుండడం అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం బాగున్నట్టు. ఎక్కడోడక్కడ ఇలా తెలంగాణ రాష్ట్రం
హైదరాబాదు ఏదైనా క్యాపిటల్, షుగర్కు క్యాపిటల్ అయింది. షుగర్ పేషెంట్లు ప్రతి 10 మందిలో ఒకటి షుగరు, ప్రతి 20 మందిలో ఒకటి క్యాన్సరు. క్యాన్సర్ హాస్పిటళ్ళలో జనాలు పడతలేరు. షుగర్ హాస్పిటళ్ళు ఒకడు కన్ను స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు, ఒకరు చెవు డాక్టర్ ఉన్నాడు, ఒక ముక్కు డాక్టరు, ఒక కిడ్నీ డాక్టరు, ఒక లివర్ డాక్టరు. ఇంతమంది డాక్టర్లు అవసరం లేదురా, స్పోర్ట్స్ టీచర్లను పెట్టండి. ఉచిత వైద్యం అని కొట్టుకుంటున్నాం కదా, రోగం వచ్చిన తర్వాత ఉచిత వైద్యం ఇచ్చే బదులు రోగమే రాకుండా ఆపుతాంరా, మమ్మల్ని నియమించండి అని చెప్పేసి ఈ ఫిజికల్ టీచర్లు చెప్తున్నారు. ఈ స్పీచ్ రేవంత్ రెడ్డి గారికి, సీతక్కకు, కోదండరామ్కు, ఆకునూరు మురళికి, తీన్మార్ మల్లన్నకు, రియాజ్ సార్కు, బల్మూర్ వెంకట్కి వెళ్ళాలి. అప్పుడు కేసీఆర్ని ఓడగొట్టండి అన్నారు. మరి ఇప్పుడు స్పోర్ట్స్ టీచర్లను నింపండి అని ఈ ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తారా, మరి గమ్మునుంటారా అనేది నేను వాళ్ళను ఓయూ లైబ్రరీ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా. నేను మాట్లాడేది వీళ్ళ కోసం కాదు, నా తెలంగాణలో ఉన్న పేద మధ్యతరగతి పిల్లల ఆరోగ్యాలు పాడు కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉండాలి, వాళ్ళకి ఏ రోగం రావద్దంటే వీళ్ళందరూ స్కూల్లో ఉండాలి. డాక్టర్లను కాదురా పెట్టాల్సింది. ఇంకా చెప్పాలంటే స్కూల్ పిల్లలకే కాదురా, ఊరికొక ఆర్ఎంపీ ఉన్నాడు, ఒక్కటి సరిపోతలేడని 2 ఆర్ఎంపీ లేరు, 3 ఆర్ఎంపీ లేరు, 4 ఆర్ఎంపీ లేరు. ఎస్సీ వాడకు ఒక ఆర్ఎంపీ, బీసీ వాడకు ఒక ఆర్ఎంపీ, రెడ్డి వాడకు ఒక ఆర్ఎంపీ. 2 ఆర్ఎంపీలు ఉండే బదులు ఊరి పైన కూడా 2 స్పోర్ట్స్ టీచర్లను, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను పెట్టుకుంటే ఇలా స్కూల్ పిల్లలే కాదురా, లగ్గమైనోడు, పెళ్ళైనోడు, 40 ఏళ్ళోడు, 50 ఏళ్ళోడు 3 బీర్లు లేపుడు కాదు, చికెన్లు పట్ట తినడు. ఏం అలవాటు, ఆ చికెన్ యుద్ధం చేస్తారు. సగం రోగాలు ఆ చికెన్ తినడము, ఈ బీర్లు తాగడం. లిక్కర్ పాలసీ కాదు, స్పోర్ట్స్ పాలసీ కావాలి కేసీఆర్. ఆ దొంగ లిక్కర్ స్కామ్ చేసి తిహార్ జైల్లో ఉంది ఆ మాజీ సీఎం కూతురు. వాడికి ఎట్లా సిగ్గులేదు, నీకన్నా కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఫుట్బాల్ ఆడుతున్నావు, లిక్కర్ స్కామ్ ప్లేస్లో ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నావు, చాలా మంచిది. కానీ రైతుల పిల్లలు అనారోగ్యాల పాలు కావద్దన్నా, తెలంగాణలో ఏ పిల్లలు అనారోగ్యం పాలు కావద్దన్నా, ఏదైతే 31,000 కోట్లు పెట్టి రైతు రుణమాఫీ చేస్తున్నావో అదేవిధంగా 31,000 కోట్లు పెట్టైనా సరే ఫిజికల్ టీచర్ను తెలంగాణ ఫిజికల్ స్పోర్ట్స్కు హబ్బు కావాలి. గ్రామాన జిల్లాన ఎక్కడికక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ, పల్లారాశ్వరరెడ్డికి ఒకటి, లేకపోతే మల్లారెడ్డికి ఒకటి, అవి కాదురా కావాల్సింది ఇంకోటి గిరిజన యూనివర్సిటీ. ఇప్పుడు కావాల్సింది స్పోర్ట్స్ యూనివర్సిటీలు. జిల్లాకు మండలానికి యూనివర్సిటీలు అయితే ఎవరికి రోగాలు రావు, ఆ దావకొండల వాడరు, ఉన్నన్ని రోజులన్నా ఆరోగ్యంగా సంతోషంగా బతుకుతారు. స్పోర్ట్స్లో ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు దేశభక్తిని కూడా బోధిస్తారు. జై జవాన్ అనిపిస్తారు, జై కిసాన్ అనిపిస్తారు, భారతదేశాన్ని ప్రేమించాలని చెప్తారు. దేశభక్తులు కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, డిసిప్లిన్ ఉండాలన్నా, మనశ్శాంతి ఉండాలన్నా, కుటుంబ కలహాలు ఉండొద్దన్నా. ఈ మధ్య వాళ్ళు చాలామంది పిల్లలు కూడా అయితేలే ఈ ఆ ప్రాబ్లం వల్ల ఎక్సర్సైజే చేయరు, కాల్షియం టాబ్లెట్లు కూర్చో, ఐరన్ టాబ్లెట్లు కూర్చో. ఆ ఫార్మా అనేది డేంజర్, అదొక మాఫియా. ఆ మాఫియాను అరికట్టాలన్నా ఫిజికల్ టీచర్లను నియమిస్తేనే అది జరుగుతుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండిరా. ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, మీకు తెలివి ఉందా లేదా? అన్ని పుస్తకాలు చదివారు, మా పిల్లలు చెప్తారు. హర్యానాలో ఇట్లుంది, మణిపూర్లో ఇట్లుంది, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, చైనాలో ఉంది, అమెరికాలో ఉంది, కెనడాలో ఉంది, ఇక్కడ తెలంగాణలో ఎందుకు లేదురా అని అడుగుతున్నాం. కాబట్టి ఏ మాత్రం తలకాయ ఉన్నోడు, ఇవి మంత్రులందరికీ, ఎమ్మెల్యేలకు చెప్తున్నాం, మీ పిల్లలకు కూడా, అందరి పిల్లలకు కూడా స్పోర్ట్స్ ఉండాలి. ఈ రాజకీయ నాయకుల పిల్లలకు, ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలకు, వీళ్ళందరూ మాత్రం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మీ పిల్లలు మాత్రం ఆడాలి, పాడాలి, అన్నీ చేయాలి. మా పిల్లలు మాత్రం ఆ పందులు ఆడు చెప్తుండు పోయినసారి హిమాంశు గాడు, ఇగో ఇంట్లో పందులు వస్తున్నాయి, ఇంట్లో కుక్కలు వస్తున్నాయి. మరి పందులు కాదు, అందులో ఉండాల్సింది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రా. స్కూళ్ళల్లో ఇంత అధ్వానం చేసినందుకే ఆ ఓడగొట్టినాం ఆ పాపిస్టోని. ఆడు పురుగుల వాడు చస్తాడు మా ఉసురు తలిగి, వాని కొడుకు, వాని బిడ్డే, వాని అల్లుడు మోసం చేసిండనే కాదురా మిమ్మల్ని తెచ్చింది. మీరు వచ్చి ఏం చేస్తున్నారు? ఊకే ఫైళ్ళు, ఫిజికల్ టీచర్లను నియమించడానికి ఇన్ని ఫైళ్ళు చూడాలనా, ఇన్ని ప్రెస్ మీట్ పెట్టాలనా?
ఆ కేసీఆర్ పేగులు మెడలేసుకున్నాడు కాదు, ఈ ఫిజికల్ టీచర్లను తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో లేవు, దీని మీద ధ్యాస ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక మీరు వినకపోతే ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతాం, కానీ ఈ ఫిజికల్ టీచర్ల విషయంలో కాంప్రమైజ్ కాము. ఈ ప్రతి లైబ్రరీకి కూడా ఒకరు కాదు 4 ఫిజికల్ టీచర్లను పెట్టాలి. చదువుడే కాదు రా, నేను నిరుద్యోగులకు కూడా చెప్తున్నా, నా తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు చదివి కళ్ళద్దాలు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది, షుగరు, ఆయాసము, అల్సరు, బీపీ 30 ఏళ్ళకు 25 ఏళ్ళకు వస్తుంది. మీ దోస్తులతో ఫ్రెండ్స్తో మాట్లాడి రోజుకొక అర్ధగంటన్నా మీరు వ్యాయామాలు చేయాలి, గవర్నమెంట్ నియమించాలి. ప్రతి నిరుద్యోగులకు కూడా సిటీ లైబ్రరీలో ఒక 5-6, ఓయూ లైబ్రరీలో ఒక 5-6, కాకతీయ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలలో, స్కూళ్ళల్లో, కాలేజీలలో, ఇదంతటా కాకుండా ఊర్లలో గల్లీ కూడా ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి. విద్య అంటే మ్యాథ్సే విద్య కాదురా, సైన్సే విద్య కాదురా, ఫిజికల్ ఎడ్యుకేషన్నే అన్నిటికంటే ముఖ్యమైన విద్య. ఆది మానవుడికి ఏమైనా చదువు ఉందా, మన్నుందా? ఈ చదువు వచ్చింది మధ్యలో, చదువు వచ్చింది మధ్యలో. దేహ దారుఢ్యం అనేది అత్యంత కీలకం. ఈ దేశం 10 కాలాల పాటు ఉండాలన్నా, జీడిపి పెరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలన్నా, మన డబ్బులు అమెరికా తయారు చేసిన మందులకు, ఆ మాఫియాకు డబ్బులు పోవద్దన్నా ఈ ఫిజికల్ టీచర్లు వీళ్ళు 2-3 వేలు అడుగుతారు, 1,600 అడుగుతారు. కానీ నేను అనేది 1,00,000 మంది కూడా అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. నేర్పియవలసిందిగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ శ్రీధర్ బాబు గారు, బల్మూర్ వెంకటు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మరి బట్టి విక్రమార్క, పొంగులేటి, వెంకటరెడ్డి, మీ అందరికీ చెప్తున్నా, మీరందరూ కూడా నియమించకపోతే మాత్రం మేము జైలుకు పోయినా సరే మీ అందరినీ కూడా ఎక్కడికక్కడ నిరసన చేస్తాం, అడ్డుకుంటాం. ప్రతి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. తాగుడే కాదు, ఈ ఫిజికల్ టీచర్లు కావాలని చెప్పి ఊరూర ప్లకార్డులు పట్టుకొని తల్లిదండ్రులే డిమాండ్ చేయాలని కోరుకుంటూ ఈ స్పీచ్ ప్రతి ఒక్కోడికి వైరల్ చేయాలా, సీఎం దాకా పోవాలని తెలియజేస్తూ జై జవాన్, జై హింద్.